మేతి చామన్ కర్రీకి కాస్ట్ ఎక్కువే, టేస్ట్ ఎక్కువేనండి బాబు. అసలు ఈ కర్రీ కొనాలంటేనే హోటల్స్లో ఆస్తులు అడుగుతారనమాట. మన ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చెప్పనా? ఇంట్లో ఏమీ ఉండక్కర్లేదండి. మేతి చామన్ అంటే అమ్మో అందులో ఏమేమి వేస్తారో అనుకుంటారేమో. 50 గ్రాముల జీడిపప్పు, 2 కట్టల మెంతికూర, కొద్దిగా సోంపండి 10 రూపాయలకి ఇచ్చేస్తారు బయట, చాలా టైమ్స్ వాడుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అండి. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో మనకి 50 రూపాయలు చిన్న డబ్బాలు ఇచ్చేస్తున్నారు. అది కూడా ఒకసారి తెచ్చుకుంటే 2-3 సార్లు వాడుకోవచ్చు అనమాట. ఇవి సరైపోతాయండి మనకి. సోంపు 1 స్పూన్ వేస్తే సరిపోయిద్దండి. ఇంకా మిగతావన్నీ మన ఇంట్లో ఉండేనండి. యాజ్ టీజ్గా నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే కనుక ఖచ్చితంగా హోటల్ స్టైల్ కంటే అదిరిపోయిద్దండి. ఈ ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అయితే నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తిన్నాను. అప్పుడు వరకు అసలు మేతి చామన్ కర్రీ కూడా నేను విన్నాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఒక్కసారి పుల్కాతో పాటు ఈ కర్రీ తీసుకొచ్చారనమాట మా ఆయన. అప్పుడైతే అసలు బాగా నచ్చేసింది. అందు గురించి అయితే మొన్న ట్రై చేశానండి. ఎలా వచ్చింది కర్రీ? సూపర్గా వచ్చింది కదా. మీకు నచ్చే ఉంటుందిలేండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి.